ఎస్ఎస్సి ఎంటీఎస్ హవల్దార్ రిక్రూట్మెంట్ అప్లై ఆన్లైన్. సో ఇక్కడ ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ అప్లికేషన్ ఫామ్ ఎలా అప్లై చేయాలో చూద్దాము. ఎస్ఎస్సి ఎంటీఎస్ ఫామ్ ఫిల్అప్ 2024. సో ఇక్కడ వచ్చేసి అఫీషియల్ నోటిఫికేషన్లో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఎలా ప్రొసీజర్ ఫర్ ఫిల్లింగ్ అప్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎస్ఎస్సి ఎంటీఎస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ ఇన్ తెలుగు. ఇక్కడ ఫస్ట్గా మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఫామ్ ఫిల్అప్ పార్ట్ 1 వచ్చేసి వన్ టైం రిజిస్ట్రేషన్. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి. మీరు లాగిన్ చేసి ఒకవేళ లాగిన్ చేయకపోతే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. సో న్యూ యూజర్ అయితే ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే రిజిస్టర్ నవ్ అని ఉంటుంది. రిజిస్టర్ నవ్ అని క్లిక్ చేయగానే మీరు ఈ పేజ్కి లాగిన్ అవుతారు. ఇక్కడ లాగిన్ ఆర్ రిజిస్టర్ ఇక్కడ క్లిక్ చేయగానే సో ఇలా పాపప్ విండో ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ రిజిస్టర్ నవ్ అని క్లిక్ చేయగానే పాపప్ విండో ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అవ్వగానే మీరు అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి దాంట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్ టైం రిజిస్ట్రేషన్లో పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్ అండ్ అడిషనల్ డీటెయిల్స్ డిక్లరేషన్ ఇవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది ప్రొసీజర్ అండి. సో వన్ టైం రిజిస్ట్రేషన్లో మీరు అప్లై చేసే ముందు ఎన్ష్యూర్ దట్ ఇవన్నీ ప్రాపర్ చెక్ చేసుకున్నారా, ఇవన్నీ ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, ఈమెయిల్ ఐడి, ఇంకా ఆధార్ నెంబర్ లేకపోతే ఏదైనా ఒక అడ్రస్ ప్రూఫ్, ఓటర్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ లేదా డ్రైవింగ్ లైసెన్స్, స్కూల్ ఐడి, ఎంప్లాయర్ ఐడి, ఇంకా ఇన్ఫర్మేషన్ అబౌట్ బోర్డ్, రోల్ నెంబర్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఒకవేళ డిసేబిలిటీ సర్టిఫికేట్ ఉంటే డిసేబిలిటీ సర్టిఫికేట్. అక్కడికి వెళ్ళేసి రిజిస్టర్ నౌ క్లిక్ చేయగానే వన్ టైం పాస్వర్డ్ అనేది డీటెయిల్స్ మీకు క్లియర్గా కనపడుతుంది. వన్ టైం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ రిక్వైర్స్ ఫిల్లింగ్ అప్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. ఇంతకుముందు చూసినట్టుగా పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, పాస్వర్డ్ క్రియేషన్ చేసుకోవాలి, అడిషనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి డిక్లరేషన్ ఇవ్వాలి. సో ఇక్కడ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ వన్ టైం రిజిస్ట్రేషన్ మీరు ఈ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో ఇంతకుముందు చూసినట్టుగా రిజిస్టర్ నౌ వన్ టైం రిజిస్ట్రేషన్కి వెళ్ళినప్పుడు ఇలా క్యాండిడేట్ యూజర్ నేమ్ లేదా పాస్వర్డ్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా రిజిస్టర్ నౌ అని క్లిక్ చేయగానే ఇలా వస్తుంది పాపప్ విండో, పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్ డిక్లరేషన్. సో ఇక్కడ మీరు కంటిన్యూ క్లిక్ చేయగానే మీకు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది పర్సనల్ డీటెయిల్స్ మీద. సో పర్సనల్ డీటెయిల్స్లో ఇవన్నీ అడుగుతారు. సో ఆధార్ కార్డ్, డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ ఆర్ నాట్. సో ఇక్కడ క్లిక్ చేయాలి. ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ టైప్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కార్డ్, మీరు ఎయిదర్ ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్, ఇంకా ఎటువంటి ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్, కార్డ్ డీటెయిల్స్ ఇస్తున్నారు అనేది. సో క్యాండిడేట్ నేమ్, ఇంకా వెరిఫికేషన్, ఇక్కడ హ్యావ్ యూ చేంజ్డ్ యువర్ నేమ్. సో ఇప్పటివరకు ఏదైనా మీరు నేమ్ చేంజ్ చేసుకున్నారా లేదా అనేది. జెండర్, ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఇంకా 10th క్లాస్ డీటెయిల్స్ అండ్ రోల్ నెంబర్ ఆఫ్ ది 10th క్లాస్, ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ 10th క్లాస్, ఇంకా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్, క్యాండిడేట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, క్యాండిడేట్ ఈమెయిల్ అడ్రస్. సో ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో ఏదైతే స్టార్ మార్క్ ఉందో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. స్టార్ మార్క్ ఉన్నాయన్నీ మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టార్ మార్క్ ఖచ్చితంగా ఇక్కడ స్టార్ మార్క్ ఉంటుంది. స్టార్ మార్క్ అనేది మ్యాండేటరీ అండి. స్టార్ మార్క్ ఉన్నాయన్నీ మీరు ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్లో. తర్వాత రిజిస్ట్రేషన్ పేజ్కి ఓపెన్ అవుతారు. రిజిస్ట్రేషన్ పేజ్ వచ్చేసి దాంట్లో ఇవన్నీ అన్నీ క్లిక్ చేయగానే మీకు వన్ టైం రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. సో ఇలా ఫస్ట్గా వన్ టైం రిజిస్ట్రేషన్ వచ్చాక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది, జనరేట్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అయ్యాక మీరు పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇలా కంటిన్యూ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నీ మీరు ఇచ్చాక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇలా లాగిన్ స్క్రీన్ విత్ వన్ టైం పాస్వర్డ్ అని అడుగుతుంది. సో ఇక్కడ ఫస్ట్గా వన్ టైం పాస్వర్డ్ ఇంతకుముందు ఏదైతే మీరు ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారో ఆ ఈమెయిల్ అడ్రస్కి వస్తుంది. సో ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇంకా పాస్వర్డ్ ఏదైతే ఆ ఈమెయిల్ అడ్రస్కి వచ్చిన పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇంకా క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. క్యాప్చా వచ్చేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. క్యాప్చా ఎంటర్ చేశాక మీరు సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మీరు అఫీషియల్ నెక్స్ట్ పేజ్కి పాస్వర్డ్ క్రియేషన్. సో ఇంతకుముందు వచ్చిన పాస్వర్డ్ని మళ్ళీ రీక్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్గా. సో న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్లీజ్ సెట్ ఏ న్యూ పాస్వర్డ్ అని ఉంటుంది. దాంట్లో మళ్ళీ రిజిస్ట్రేషన్ నెంబర్ అడుగుతారు. ఓల్డ్ పాస్వర్డ్, ఇంతకుముందు మీకు ఈమెయిల్ అడ్రస్కి వచ్చిన ఓల్డ్ పాస్వర్డ్, తర్వాత న్యూ పాస్వర్డ్ కూడా మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో పాస్వర్డ్ క్రియేషన్ చేసుకునే ముందు ఎన్ష్యూర్ దట్ ఈ పాస్వర్డ్ వచ్చేసి మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి అండ్ అప్పర్ కేస్ లెటర్ ఉండాలి, ఇంక్లూడ్ 1 or more అప్పర్ కేస్ లెటర్, ఒక లోవర్ కేస్ లెటర్ కూడా ఉండాలి, ఇంక్లూడ్ 1 or more ఒక నెంబర్ కూడా ఉండాలి అండ్ ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండాలి. సో మీ పాస్వర్డ్లో ఇవన్నీ ఉంటేనే ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడం జరుగుతుంది. సో అప్పర్ కేస్ లెటర్, లోవర్ కేస్ లెటర్, స్పెషల్ క్యారెక్టర్, నెంబర్ యాజ్ వెల్ యాజ్
ఇంకా ఒక నెంబర్ కూడా ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ కూడా ఉండాలి. అలా క్లిక్ చేశాక నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని అడుగుతుంది. కన్ఫర్మ్ పాస్వర్డ్ అయిన తర్వాత ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే సెక్యూరిటీ క్వశ్చన్స్ కూడా అడుగుతాయి. సెక్యూరిటీ క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. యువర్ పెట్ నేమ్ ఇలా ఉంటాయి సెక్యూరిటీ క్వశ్చన్స్. సో ఇక్కడ సెక్యూరిటీ క్వశ్చన్స్ 1, సెక్యూరిటీ క్వశ్చన్ దాని ఆన్సర్, సెక్యూరిటీ క్వశ్చన్ 1 అండ్ క్వశ్చన్ 2. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు పాస్వర్డ్ జనరేట్ చేసుకోవచ్చు. న్యూ పాస్వర్డ్ జనరేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ పేజ్ ఓపెన్ అయ్యాక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇంకా ఏదైతే న్యూ పాస్వర్డ్ సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా మీరు లాగిన్ కావచ్చు. సో ఇక్కడ క్లిక్ చేయాలి న్యూ పాస్వర్డ్ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్. అలా లాగిన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్కి మీరు వెళ్తారు. దాంట్లో ఇంకా అడిషనల్ డీటెయిల్స్ అడుగుతారు. దీంట్లో వచ్చేసి కేటగిరీ, ఇంకా వెరిఫై కేటగిరీ, నేషనాలిటీ. సో అడిషనల్ డీటెయిల్స్లో కేటగిరీ, వెరిఫై కేటగిరీ, నేషనాలిటీ, ఇంకా కాంటాక్ట్ డీటెయిల్స్, ఇంకా వెరిఫై విజిబుల్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అడుగుతారు. అవన్నీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ పర్సన్ విత్ ఫిజికల్ డిసేబిలిటీ ఎస్ ఆర్ నో, ఇంకా ఒకవేళ డిసేబిలిటీ ఉంటే ఎంత పర్సెంటేజ్ డిసేబిలిటీ, అండ్ ఇక్కడ అడ్రస్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. స్టేట్, ఇంకా డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, ఈజ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ ఆర్ నాట్. సో ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ సేమ్ కాకపోతే డిఫరెంట్ అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఇంతకుముందు ఒక పర్మనెంట్ అడ్రస్ క్లిక్ చేశాక సేమ్ ఎస్ నొక్కితే సేమ్ ఆ డీటెయిల్స్ ఇక్కడ డంప్ అయి వస్తాయి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు అడ్రస్ ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ ఎంటర్ చేశాక పార్ట్ 1 రిజిస్ట్రేషన్లో డిక్లరేషన్ అనేది ఫైనల్ పేజ్కి వస్తుంది. 1 టైం రిజిస్ట్రేషన్ డిక్లరేషన్. సో ఇక్కడ డిక్లరేషన్ క్లిక్ చేయగానే ఇక్కడ పాపప్ విండో వస్తుంది. ఐ అగ్రీ ఫర్ ద అబౌట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. తర్వాత మీరు ప్రివ్యూ ఖచ్చితంగా క్లిక్ చేసి చూసుకోండి. ప్రివ్యూలో అన్ని డీటెయిల్గా చూసుకోండి. అన్ని డీటెయిల్స్ వచ్చేసి కరెక్ట్గా ఎంటర్ చేశారా లేదా అనేది. అలా డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉంటే మీరు డిక్లేర్ అని క్లిక్ చేసి నెక్స్ట్ పేజ్ సో పార్ట్ 1 రిజిస్ట్రేషన్ కంక్లూడ్ చేసుకోవచ్చు. సో ఇది పార్ట్ 1 రిజిస్ట్రేషన్ అండి. తర్వాత పార్ట్ 2 రిజిస్ట్రేషన్కి వచ్చేసి సో మీరు పార్ట్ 1 రిజిస్ట్రేషన్ అయిపోయాక పార్ట్ 2 రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకునే ముందు ఎన్ష్యూర్ దట్ ఇక్కడ ఖచ్చితంగా మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో స్వల్ప మార్పులు జరిగాయండి. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ ఫోటో అప్లోడింగ్ మీరు ఖచ్చితంగా అప్లై చేసినప్పుడే ఫోటో అనేది క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. సో ఎన్ష్యూర్ దట్ మీరు ఒక మంచి ప్లేస్లో ఉండి ఇంకా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, గుడ్ లైట్ ఉండాలి మీ ఫేస్కి, అండ్ మీ ఐ లెవెల్ ఖచ్చితంగా కెమెరాకు ఉండాలి. సో ప్లీజ్ పొజిషన్ హిమ్సెల్ఫ్ ఆర్ హెర్సెల్ఫ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది కెమెరా, లుక్ ఇట్ స్ట్రైట్ అహెడ్. సో ఇక్కడ ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా కెమెరా లోపలికి చూడాలి. సో క్యాండిడేట్ షుడెంట్ వేర్ క్యాప్, మాస్క్ ఆర్ గ్లాసెస్ ఆర్ స్పెటికల్స్ వైల్ క్యాప్చరింగ్ ఫోటో. సో ఇక్కడ క్యాండిడేట్ అనేది మాస్క్ ఇంకా క్యాప్ ఇంకా స్పెటికల్స్ అనేది వేర్ చేయకూడదు. సో ఇక్కడ మీరు అఫీషియల్ పార్ట్ 2 రిజిస్ట్రేషన్లో మీరు ఖచ్చితంగా ఫోటో అనేది క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్యాప్చర్ చేయాల్సి ఉంటుంది. లేదా క్యూఆర్ కోడ్ లేదా ఇంకా డిఫరెంట్ ఇక్కడ క్లిక్ చేయగానే మీరు ఓపెన్ చేయగానే పార్ట్ 2 రిజిస్ట్రేషన్లో ఆ పర్టికులర్ పాపప్ నుంచి మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ టెక్నికల్ హౌల్దార్. సో ఇక్కడ పార్ట్ 2 రిజిస్ట్రేషన్ పేజ్ ఇలా ఉంటుంది. ఫిల్ ఫామ్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్, ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అన్ని మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇంతకుముందు డీటెయిల్గా మీరు ఎంటర్ చేశారు కదా, డిఫాల్ట్గా వచ్చేసాయండి. క్యాండిడేట్ డీటెయిల్స్ వచ్చేసి న్యూ నేమ్, న్యూ ఆర్ చేంజ్ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఏజ్, జెండర్, కేటగిరీ. ఇంతకుముందు పార్ట్ 1లో రిజిస్టర్ చేశారు కదా, ఇవన్నీ డిఫాల్ట్గా వచ్చేస్తాయి దీంట్లోకి. అండ్ ఇక్కడ ఐడెంటిఫికేషన్ మార్క్, పర్మనెంట్ అడ్రస్. ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డీటెయిల్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అడుగుతారు. సో ఇక్కడ పార్ట్ 2 రిజిస్ట్రేషన్లో మీరు ఇంకా ఫుల్ డీటెయిల్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, క్వాలిఫైయింగ్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఇంకా ఈక్యూ స్టేటస్ అంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎదర్ ఫైనల్ ఇయర్ ఆర్ కంప్లీటెడ్ ఆర్ పాసింగ్. ఇదండి ఈక్యూ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. పాసింగ్ ఇయర్ ఎప్పుడు అనేది అడుగుతారు. అండ్ యూనివర్సిటీ బోర్డ్ అడుగుతారు, స్టేట్ బోర్డా యూనివర్సిటీయా, నేమ్ ఆఫ్ ది బోర్డ్, రోల్ నెంబర్, పర్సంటేజ్, సిజిపిఏ అంటే సిజిపిఏ. అండ్ తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా నెక్స్ట్ పేజ్కి మీరు వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి వెదర్ యు ఆర్ ఎక్స్ సర్వీస్ పర్సన్, ఇంకా ఒకవేళ ఎక్స్ సర్వీస్ పర్సన్ అయితే ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. డిశ్చార్జ్ డేట్ అండ్ ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ ద సివిల్ పోస్ట్. ఒకవేళ ఉంటే నో, ఒకవేళ మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్, లేకపోతే నో క్లిక్ చేయగానే ఇవన్నీ పాపప్ కావు. మీరు ఒకవేళ ఏజ్ రిలాక్సేషన్ సీక్ చేస్తున్నారా, ఒకవేళ డిఫరెంట్ కేటగిరీ పర్సన్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ సీక్ చేస్తే ఎస్ నొక్కండి. ఇఫ్ ఎస్, ఏజ్ రిలాక్సేషన్ కోడ్ మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాలి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా చూసి. సో డూ యూ వాంట్ టు మేక్ యువర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఫర్ యాక్సెసింగ్ జాబ్ ఆపర్చునిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఓపీస్ అండ్ ఓఎమ్స్. ఎస్ అయితే ఎస్, నో అయితే నో మీద క్లిక్ చేసి అంటే మీరు ఈ పర్టికులర్ ఆప్షన్ని
క్లిక్ చేశారనుకోండి ఎస్. సో డిఫరెంట్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీకు ఈమెయిల్ ద్వారా మెసేజ్ రావడం జరుగుతుంది ఎస్ఎస్సి ద్వారా. సో ఇది దీని అర్థం అండి. అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్కి ఎంటర్ అవుతారు. నెక్స్ట్ పేజ్లో మీ ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అడుగుతారు. ప్రిఫరెన్స్ 1, 2, 3, 4 ఇచ్చారు. సో 1, 2, 3 అక్కడ ఇంతకుముందు ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ వీడియో చేశాను. దాంట్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది చెప్పడం జరిగింది. సో ఆ అఫీషియల్ వెబ్సైట్ అన్న చూడండి, లేదా ఆ నోటిఫికేషన్ వీడియో కూడా చూడండి. నేను ఫస్ట్ ఎస్ఎస్సి ఎంటీఎస్ హవల్దార్ వీడియో ఉంటుంది, దాంట్లో చూడండి. సో ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ 2లో ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అడుగుతారు. ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3. అక్కడ మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కూడా అడుగుతారు. ఐదర్ హిందీ లేదా తెలుగు ఆర్ ఇంగ్లీష్ ఏదైనా మీరు పెట్టుకోవచ్చు అండ్ ఆప్ట్ చేయొచ్చు. ఐ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసేబిలిటీ పర్సన్స్కి ఇదండి ఎస్ అన్నో. అండ్ ఇక్కడ డూ యూ హ్యావ్ ఫిజికల్ లిమిటేషన్ టు రైట్ యాజ్ పర్ ద స్క్రైబ్. ఒకవేళ ఈ లిమిటేషన్ ఉంటే ఎస్ నొక్కండి, ఎందుకంటే స్క్రైబ్ రిక్వైర్డ్ ఆర్ నాట్, అంటే ఫిజికల్గా మీరు రాయలేకపోతే ఒక పర్సన్ని అలాట్ చేయాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. సో వెదర్ స్క్రైబ్ రిక్వైర్డ్ ఆర్ నాట్ అక్కడ నో అని ఆప్ట్ చేయొచ్చు, లేదా ఒకవేళ అయితే ఎస్ అని ఆప్ట్ చేయొచ్చు. సో అలా స్క్రైబ్ కేటగిరీ ఉంటుందండి. ఇఫ్ స్క్రైబ్ ఈస్ అరేంజ్ ఫర్ ఎస్ఎస్సి దెన్ ఇండికేట్ ద మీడియం. సో వాళ్ళు ఏ లాంగ్వేజ్లో రాస్తారు అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్ఎస్సి స్క్రైబ్ రిక్వైర్డ్. సో ఇలా ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ అలా ఆప్షన్ ఒకవేళ మీకు స్క్రైబ్ రిక్వైర్డ్ అయితే అది క్లిక్ చేయండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే అప్లోడ్ డాక్యుమెంట్స్ ఉంటుంది. సో ఇక్కడ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ మాత్రం డిఫరెంట్గా ఇంతకుముందు చెప్పిన కండిషన్స్ ప్రకారం ఇక్కడ అప్లోడ్ ఫోటోగ్రాఫ్ కాదండి, క్యాప్చర్ ఫోటోగ్రాఫ్ అండి. ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటో ఉంటుంది. ఎవరైతే ఆ క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఎన్ష్యూర్ దాట్ మీరు మంచి లైట్లో ఉండి మీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫోటోనే క్యాప్చర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఫైండ్ ఎ ప్లేస్ విత్ ఎ గుడ్ లైట్ అండ్ ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్. ఎన్ష్యూర్ ద కెమెరా ఇస్ అట్ యువర్ ఐ లెవెల్ బిఫోర్ క్యాప్చరింగ్ ద ఫోటో. Position yourself directly in front of camera and look straight. Ensure that your face is fully inside the red rectangular area. సో ఇక్కడ రెక్టాంగులర్ ఏరియా ఉంటుంది. సో ఇక్కడ ఇలా ఉంటుందండి, ఇలా ఉంటుంది. సో ఇక్కడ మీరు మాత్రం ఈ ఏరియాలో మాత్రమే మీ ఫోటో రావాలి, ఇంకా మీ హెడ్ రావాలి, మీ షోల్డర్ వర్క్ రావాలి. అండ్ నో గ్లాసెస్. సో గ్లాసెస్ అనేది ఏమీ ఉండకూడదు. సో ఇదండి, ఇలా ఉంటుంది. ఈ పర్టికులర్ రెక్టాంగులర్ బాక్స్లో మాత్రమే మీరు ఇక్కడ ఖచ్చితంగా ఎన్ష్యూర్ చేసుకోండి లైట్, ఇంకా ఎందుకంటే మనకు ఫోటో బయోమెట్రిక్లో మీకు ఐరిస్ స్కాన్ కూడా ఉంటుంది కాబట్టి మీ ఐస్ అనేది ఖచ్చితంగా కెమెరా దిక్కు చూసి ఈ రెక్టాంగులర్ బాక్స్లోనే ఫిట్ అయ్యి మంచి యాంబియంట్ లైటింగ్. ఒకవేళ లైట్ లేకపోతే మీ ఫేస్కి లైట్ పెట్టుకోండి మీరు ఫోటో దిగినప్పుడు. సో ఫేస్కి లైట్ ఎలా అంటే మీ సెల్ ఫోన్లో టార్చ్ ఉంటుంది కదా, టార్చ్ ఇలా పెట్టుకోండి, గ్లాసెస్ లేకుండా దిగండి. సో ఎన్ష్యూర్ దట్ క్యాప్చర్ ఫోటో మాత్రం నీట్గా రావడానికి ఎన్ష్యూర్ చేయండి, ఎందుకంటే ఇదే ఫర్దర్గా మీకు అడ్మిట్ కార్డులో కూడా వస్తుంది. సో లేదా ఇది ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ ద్వారా కూడా మీరు ఫోటో మొబైల్ ద్వారా మీరు ఫోటో దిగచ్చు. ఇది కండిషన్ అండి. అండ్ సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ వచ్చేసి 10 to 20 KB లోపే ఉండాలి. డైమెన్షన్స్ వచ్చేసి 6 cm x 2 cm. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీకు ప్రివ్యూ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ప్రివ్యూ ఫామ్ వచ్చేసి ఇంతకుముందు మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకోండి. అంటే నేమ్, father name, mother name, date of birth, age, gender, category and disability criteria, nationality, visible mark of identification, matriculation, a board, year of passing of matriculation, roll number, permanent address, state, district, pin code, corresponding address, state, district, pin code, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబర్. సో ఎన్ష్యూర్ దాట్ మీ ఈమెయిల్ అడ్రస్ అనేది కరెక్ట్గా ఎంటర్ చేయండి, ఎందుకంటే మొత్తం కమ్యూనికేషన్ మొత్తం ఈమెయిల్ అడ్రస్ యాజ్ వెల్ యాజ్ మొబైల్ నెంబర్ ద్వారా మాత్రమే. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ స్టేటస్ అండ్ బోర్డ్ రోల్ నెంబర్ అండ్ ఇంకా సిజిపిఏ, ఇంకా అడిషనల్ ఇన్ఫర్మేషన్స్. సో ఇవన్నీ ఒకసారి మళ్ళీ ప్రివ్యూ కరెక్ట్గా చూసుకోండి. సో మళ్ళీ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్లో ప్రిఫరెన్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేస్డ్ ఉంటుంది. సో ఎన్ష్యూర్ దాట్ మీరు కరెక్ట్గా ఎంటర్ చేయండి. అప్పుడప్పుడు మీరు ఎంటర్ చేసినప్పుడు స్కిమ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 మీరు ఏదైతే ఇంతకుముందు ఇచ్చారో మళ్ళీ ప్రివ్యూలో కూడా కరెక్ట్గా ఎన్ష్యూర్ చేసుకోండి. అండ్ మీడియం ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇవన్నీ మళ్ళీ ఒకసారి చూసుకోండి. చూసుకున్న తర్వాత ఫోటోగ్రాఫ్ వచ్చేసి మీదా కాదా అని మళ్ళీ ఒకసారి కరెక్ట్గా వచ్చిందా లేదా అని అప్లోడ్ ఫోటోగ్రాఫ్ మీద క్లిక్ చేసి చూసుకోండి. అండ్ ఫోటో అండ్ సిగ్నేచర్ ఇఫ్ బోత్ ఆర్ కరెక్ట్ మీకు సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయగానే మీరు అఫీషియల్
అఫీషియల్గా సబ్మిట్ ఫామ్ అనే డిక్లరేషన్ వస్తుంది. సో డిక్లరేషన్ వచ్చేసి ఇక్కడ ఇలా ఉంటుంది. సో ఐ హియర్ బై రెడ్ ద డిక్లరేషన్ స్టేట్మెంట్. సో ఇక్కడ ఇవన్నీ నేను కరెక్ట్గా ఇచ్చానని ఐ అగ్రీ అని వస్తుంది. ఐ అగ్రీ వచ్చాక క్యాప్చా వస్తుంది. క్యాప్చా ఇక్కడ ఏదైతే క్యాప్చా వస్తుందో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చాలో అది ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టగానే మీ అఫీషియల్గా ఎస్ఎస్సి ఎంటీఎస్ అప్లికేషన్ ఫామ్ మీరు సబ్మిట్ చేసినట్టు. సో ఇది ప్రొసీజర్ టు అప్లై ఫర్ ఎస్ఎస్సి ఎంటీఎస్ అప్లికేషన్ ఫామ్ అండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు ఇలా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. సో ఇక్కడ రీసెంట్గా కూడా ఎస్ఎస్సి ఎంటీఎస్ హవాల్దార్ రిక్రూట్మెంట్ 2024 నోటిఫికేషన్ వీడియో కూడా చేశాను. సో ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ ఐ ఐకాన్లో ఉంటుంది, ఈ వీడియో కూడా ఐ ఐకాన్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు, చూడొచ్చు. అండ్ లింక్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.